గతించినటువంటి వారం నుండి నేను ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. అదేమిటంటే జైల్, చెరసాల అనుభవాల కొరకు మనం ధ్యానిస్తూ ఉన్నాం గతించిన వారం నుండి. గతించిన వారం నేనేం చెప్పానంటే మొదటి పాయింట్ చెప్పాను. అదేమిటంటే ఈ యొక్క చెరసాల అనుభవాల్లో మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే శ్రమలు. చెరసాలలో ఉండేటువంటి శ్రమలు. ఈ చెరసాలలో ఉండేటువంటి శ్రమలలో మొట్టమొదటి శ్రమ ఏంటో ఎవరైనా చెప్పగలరా? బాధ, పెయిన్ఫుల్నెస్. రెండవది ఎవరైనా చెప్పగలరా? కలవరం. మూడవది ఎవరైనా చెప్పగలరా? జైలు అనుభవంలో ప్రొలాంగ్ అనగా ఎక్కువ దీర్ఘకాలము కొనసాగుట. దీని కొరకు మనం ధ్యానించాం. మీరందరూ కూడా చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు రెండో పాయింట్ మనం చూద్దాం. రెండో పాయింట్ దగ్గరికి మనం వచ్చాం. రెండో పాయింట్ ఏమిటంటే ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ప్రిజన్, అనగా ఈ యొక్క చెరసాలలో సదుపాయములు. చెరసాలలో ఏంటమ్మా? సదుపాయాలు. అందరు కూడా చెప్పాలి, చెప్పండి ఒకసారి. చెరసాలలో సదుపాయములు. చెరసాలలో దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదంట. చెరసాల అనుభవంలో సమస్యలు అనేవి ఉంటాయి, కానీ ఆ సమస్యల్లో దేవుడు మనలను ఒంటరిగా విడిచిపెట్టలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. తన సదుపాయములను దేవుడు మనకి అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని ఆ శ్రమలలోనికి పంపించి ఆ శ్రమలలో మనలను ఒంటరిగా విడిచిపెట్టలా. ఆ శ్రమలలో మనతో పాటు ఆయన కూడా మన ప్రక్కన ఉంటూ ఉన్నాడు. కనుక ఏ విధమైనటువంటి సదుపాయాలు యేసయ్య మనకు కనిపించాడు, లేక దేవుడు ఆ యొక్క చెరసాల అనుభవం లేక చెరసాల వంటి శ్రమలలో, అటువంటి పరిస్థితులలో, జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క ఆటుపోటులలో, చెరసాల అనుభవంలో ఎలాంటి సదుపాయాలు యేసయ్య మనకు అనుగ్రహిస్తాడో 3 విషయాలు మీకు చెప్తాను. దాంట్లో మొట్టమొదటిది ఏమిటంటే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి మనతో ఉంచుతాడంట ఆయన. హల్లెలూయా. మొట్టమొదటి సదుపాయం ఏంటో తెలుసా? దేవుని యొక్క సన్నిధి మనతో ఉండుట. యోసేపు కొరకు మనం ధ్యానిస్తున్నాము కదా, అదే వాక్యాన్ని మరలా మనం చదువుకుందాం. ఒకసారి చూడండి. ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనం చదువమ్మా. అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండి. చాలమ్మా, అందరూ ఒకసారి పైకి చూడండి. అక్కడ వాక్యం ఏమి రాయబడి ఉందంటే అయితే యెహోవా యోసేపుకు తోడయ్యుండి. హల్లెలూయా. అంటే ఇక్కడ యోసేపు చెరసాలలో బంధించబడ్డాడు, అయితే యెహోవా యోసేపుకు తోడయ్యుండి. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో కూడా, అలాంటి దరిద్రమైనటువంటి ప్రదేశంలోనూ కూడా యేసయ్య ఆయనతో వెళ్ళడానికి ఇష్టపడ్డాడంట. హల్లెలూయా. నీ పరిస్థితి ఎంత కంపు కొట్టేటువంటి పరిస్థితి అయినా నీ పరిస్థితి దగ్గరికి రావడానికి యేసయ్యకు ఎలాంటి అభ్యంతరం లేదు. 2 చేతులు పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అమ్మా, నీ పరిస్థితిని చూచి నీ ఇంటి వారే నీ దగ్గరికి రావడానికి వారి ఇష్టాన్ని చూపించలేకపోవచ్చు. నీ ఇంటి పక్క వారు అమ్మో ఆడితో తిరిగితే ఆడుకున్నటువంటి దరిద్రం మనకు పట్టుకుంటదేమో అని అనుకోవచ్చు. కానీ యేసయ్య అలాంటి వాడు కాదు. యేసయ్య అంటూ ఉన్నాడు, అమ్మా నిన్ను శ్రమలలోనికి పంపించి ఒంటరిగా నేను విడిచిపెట్టలేదు. నువ్వు ఎంత దరిద్రమైనటువంటి ప్రదేశంలో అలాంటి పరిస్థితులు నువ్వు అనుభవిస్తున్నావో ఆ దరిద్రమైనటువంటి పరిస్థితుల్లోనికి యేసయ్య మనతో పాటు వస్తాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడమ్మా, ఎంత గొప్ప దేవుడు. ఇలాంటి దేవుడు మనకి ఎక్కడ చూసినా దొరకడు. ఇలాంటి ప్రేమ కలిగిన వాడు, మంచివాడు ఎక్కడా కూడా మనకు దొరకడు. దొరికినటువంటి మనము ధన్యులం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు యోసేపును చెరసాల అనుభవంలోనికి పంపించాడు. కానీ జైలు గదులు ఎలా ఉంటాయో తెలుసు కదా. మీరు ఎప్పుడైనా జైలు గదులు చూసారా? జైలు గదులు ఎలా ఉంటాయంటే
ఇప్పుడు అధికారులు జైల్లోకి వెళ్తే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. వారు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే వారికి అన్ని ఫెసిలిటీ ఇంట్లో ఎలా ఉందో అక్కడ అలా ఉంటుందని చెప్తూ ఉంటారు. నాకు తెలియదు. కానీ సాధారణమైనటువంటి మనుషులు అంటే నీలాంటి నాలాంటి వాడు ఎవడైనా పొరపాటున జైలుకి వెళ్ళాడు అనుకో, ఆ గది ఎలా ఉంటుందో తెలుసా? శుభ్రం అనేది ఉండదు. అక్కడే పడుకోవడం, అక్కడే తినడం, అక్కడే వాష్రూమ్ బాత్రూమ్ కూడా అక్కడే ఉంటుంది. అదేంటండి మా ఇంట్లో మా గది కూడా అటాచ్డ్ బాత్రూమ్. నీ గదిలో ఉన్నట్టు అటాచ్డ్ బాత్రూంలో ఉండదు. గది ఉందనుకో, గదికి చిన్న గోడ కడతాడు, అంటే ఇంత ఎత్తు గోడ, అంతా కూడా మామూలు ఓపెన్గానే ఉంటుంది. అదే బాత్రూమ్. నువ్వు అక్కడే కాలకృత్యాలు తీసుకోవాలి. నువ్వు అక్కడ నీళ్లు మరి స్నానం చేయడానికి ఉంటాయో ఉండవో తెలియదు. అక్కడే నువ్వు నీళ్ళు ఉంటే స్నానం చేయాలి, లేకపోతే లేదు. ఆ దరిద్రమైన కంపులోనే తినడం అక్కడే, ఉండడం అక్కడే. సకల రోగాలు మనకి వచ్చిన ఆశ్చర్యపోన అవసరం లేదు. అంత దరిద్రమైనటువంటి ప్రదేశం. మరి ఈ రోజుల్లోనే అంత దరిద్రంగా ఉంటే, ఆ రోజుల్లో అనగా ఏ సిస్టము లేనిటువంటి, ఏ టెక్నాలజీ లేనిటువంటి ఆ దినాల్లో ఇంకెంత దారుణమైన దరిద్రముగా ఉందో మనము ఊహించలేము కూడా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు యోసేపు. జైల్లో పడేశారు. కానీ ఇక్కడ దేవుడు వాక్యములో ఏం రాసి పెట్టాడో తెలుసా? అయితే యెహోవా యోసేపుకు తోడయ్యుండెను. దేవుడు తోడుగా ఎలా ఉంటాడు? ఇప్పుడు పిల్లలు చీకట్లోకి వెళ్ళి, ఇదివరకు మేము ఈ 2 గదుల్లోనే ఉండేవారు. ఆ రూమ్లో నుండి బయటికి వచ్చి టాయిలెట్ పోసుకోవడానికి చీకట్లో మాకు భయం వేసేది. మా డాడీ ఉండేవారు కాదు. మా మమ్మీ ఏం చేసేదంటే, ఒరే నేను తలుపు దగ్గరే ఉన్నాను, నీకు తోడుగా నేను వస్తాను, తలుపు దగ్గరే ఉన్నాను, నువ్వు వెళ్ళి పోసుకుని రారా, నీ వెనకాలే నుంచోవాలా ఏంటి, నువ్వు వెళ్ళి పోసుకో, నా వెనకాల ఉండాలి, నా తోడురా అని ఏడితే ఇంక చచ్చినట్టు వచ్చి అక్కడే వెనకాల నిలబడి తోడుగా రావడం అంటే పక్కనే ఉండడం. హల్లెలూయా. అంటే ఇక్కడ యేసయ్య లేకపోతే దేవుడు అయితే యెహోవా యోసేపుకు తోడుగా ఉండడం అంటే దేవుడు యోసేపు ప్రక్కనే ఉన్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిస్థితులలో దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా, నీ బ్రతుకులో కూడా ఇలాంటి చెరసాల అనుభవంలో నీవు ఉన్నావా? అనగా నీ జీవితంలో ఎంతో భారమైనటువంటి బాధ, ఎంతో కలవరం, అనేక సంవత్సరాలు బట్టి నీకున్నటువంటి వ్యాధులు, బాధలు, అప్పులు, ఇంకా యు నేమ్ ఇట్, ఏదైనా చెప్పు, ప్రతిదీ కూడా నీ జీవితంలో కొనసాగుతూనే ఉందా? ప్రతి దినము బాధతో, వేదనతో, కలవరంతో బ్రతుకుతున్నావా? అయితే దేవుడు నీకు సదుపాయం అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు భయపడకు. అలాంటి పరిస్థితుల్లో ప్రవేశపెట్టినటువంటి నిన్ను గత్యంతరం లేనటువంటి అనాథవలే నేను వదలలేదు, కానీ నేను నీకు తోడై నీ ప్రక్కనే ఉన్నాను. హల్లెలూయా. యోసేపుకు దేవుడు ఆ విధంగానే తోడైనాడు. ఒకసారి చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. అమ్మా, దేవుడు అంటూ ఉన్నాడు, అమ్మా పరిస్థితులు చూసి చాలామంది పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు డబ్బు ఖర్చు పెట్టడమో, లేక డబ్బులు సంపాదన కొరకు ఆశించడమో, ఎన్ని శ్రమలు వస్తున్నాయో అంతగా సంపాదించి లేక అంతగా ఖర్చు పెట్టి ఏదో చేయాలని చాలామంది ఆలోచన కలిగి ఉంటారు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నీ పరిస్థితి ఎలాంటిదైనా ధనాపేక్ష అంటే ధనము పట్ల ఆసక్తి లేనిటువంటి వాడుగా నీవుండి, నువ్వు ఉన్నదాంతో సంతృప్తి పొంది ప్రతి శ్రమలు, శోధనలో దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకున్నావు అనుకో, దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను ఏమాత్రము నేను నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ నేను ఎడబాయనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి నీకు వచ్చినా దిగులు పడకు, భయపడకు. ఎవరు నీతో ఉన్నా లేకపోయినా భయం అనేది పడకు ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వు ధైర్యముగా ఉండు. ఎందుకనంటే నీవు నమ్మినటువంటి దేవుడు
నిన్ను ఎన్నడూ విడువని ఎడబాయినటువంటి వాడు. హల్లెలూయా. నీ దగ్గర డబ్బుంటేనే నీ దగ్గరకు వచ్చేవాడు కాదు, డబ్బు లేకపోతే నిన్ను వదిలేసి వెళ్ళిపోయేటువంటి వాడు కాదు యేసయ్య. ఆయన అంటూ ఉన్నాడు, దరిద్రుల కొరకు, నీచుల కొరకు, పేదవారి కొరకు, వీళ్ళ కొరకే నేను వచ్చానని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. మన దరిద్రత పోగొట్టడానికి ఆయన దరిద్రుడయ్యాడు గనుక నీ పరిస్థితి ఎలాంటిదైనా యేసయ్య నీ దగ్గరికి రావడానికి, నీకు తోడుగా ఉండడానికి ఆయనకి ఏ విధమైనటువంటి ఆటంకం అనేది లేదు. రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే యెషయా గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట ఉంది, మీరు చదవండి ఒకసారి. వాక్యం చదువుట ద్వారా అది మనకి ఆశీర్వాదం. యెషయా 43:2. అమ్మా, దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయుండుదును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలి పారవు, నీవు అగ్నిలో నడిచినప్పుడు నీవు కాల్చబడవు. హల్లెలూయా. అమ్మా చూడండి, చాలాసార్లు జలములు వచ్చినట్లుగా, అంటే నది ప్రవాహము ఎంత ఫోర్స్గా ఉంటుందో మన బతుకులో వచ్చేటువంటి కీడు శోధనలు కూడా అంతే ఫోర్స్గా ఉంటాయి. దెబ్బ మీద దెబ్బ తగిలేస్తూ ఉంటుంది, అవునా? కొన్నిసార్లు దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటుంది. ఇది తేరుకునే లోపు ఇంకోటి తగులుతుంది, మనల్ని కిందకు పడగొడుతుంది. మరలా తేరుకుని నిలబడే లోపు ఇంకొక సమస్య మన కుటుంబాన్ని కొడుతూ ఉంటుంది. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ మనల్ని కొడుతూ ఉండగా, అయ్యా చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, శ్రమలకు నన్ను అప్పగించేశాడేమో, సాతానుకు నన్ను అప్పగించేశాడేమో, నా బ్రతికింతేనేమో, ఇంక నేను బాగుపడినేమో, నేను చేసేటువంటి ప్రార్థనలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, నేను చెప్పుకునేటువంటి సమర్పణలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, నేను దేవుని సన్నిధానములో వెళ్ళినటువంటి ప్రతి ప్రార్థన కూడిక యొక్క ప్రతిఫలం ఏమైపోతుందని మనం బాధపడిపోతూ ఉంటాం. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, అయ్యా నీ శ్రమలలో, జలములు వలె వస్తున్నటువంటి నీ శ్రమలు నిన్ను తాకజాలవు. నదులలో పడి నువ్వు వెళ్ళినప్పుడు, అనగా ఎన్నో ఇబ్బందులు గుండా నీ కుటుంబాన్ని, ఆ భారాన్ని లాక్కుంటూ వెళ్తున్నావు కదా, ఆ భారము నీ మీద పడి నిన్ను తొక్కచాలదు. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. అగ్నిలో పడి నువ్వు నడిచి వెళుతూ ఉన్నా జ్వాలలు నిన్ను కాల్చజాలవు. అంటే నిన్నెళ్ళి మంటలో దూకమని కాదు, అలాంటి పరిస్థితులు నా జీవితంలో అలాంటి పరిస్థితులు అనేకమైనవి వచ్చినటువంటి సమయంలో దేవుడే ఏ చురక నాకు తగలకుండా ఆయనే తప్పించి కాపాడి బలపరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, నోవాహు కూడా వాడను తయారు చేసినప్పుడు చాలాసార్లు దేవుడు లోనకెళ్ళని నోవాహుతో చెప్పాడని మనం అనుకుంటాం. కానీ దేవుడు నోవాహుకి ఏం చెప్పాడో తెలుసా? లోపలికి రా. లోపలికి వెళ్ళు అనేటువంటి మాటకి చాలా తేడా ఉంది, లోపలికి రా అనేటువంటి మాటకి చాలా తేడా ఉంది. లోపలికి వెళ్ళు అని ఎప్పుడు అంటాం? మనం బయటుండి అవతలో నువ్వు వెళ్ళరా అని చెప్పినప్పుడు నోవాహు లోపలికి వెళ్ళు అని చెప్తాం. కానీ లోపలికి రా అన్నామంటే మనం ఆల్రెడీ లోపల ఉన్నట్టు. దేవుడు నోవాహును, నోవాహు ఈ లోకమంతా కూడా జల ప్రవాహముతో ముంచబడబోతూ ఉంది, ఇదిగో అన్నీ కూడా లోపలికి ప్రవేశించాయి, నీవు కూడా లోపలికి రా అన్నాడంటే ఆ వాడలో ఎవరున్నారు? నోవాహు కంటే ముందుగా యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితుల్లోనికి దేవుడు అంటూ ఉన్నాడు, అమ్మా నీ పరిస్థితుల్లోనికి నువ్వు రా, ఆ పరిస్థితుల్లో నుండి నువ్వు రా, ఆ పరిస్థితుల్లో నువ్వు బలము తెచ్చుకో, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు వెళ్ళేటువంటి ప్రతి పరిస్థితిలో నీకంటే ముందు నీ దేవుడు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు భయము చెందకో, నేను ఒక్కనే ఉన్నాను, నేను ఒక్కదాన్ని ఏం చేయగలను. ఆ పరిస్థితులు నీకంటే ముందు నీ దేవుడు ఉన్నాడమ్మా. హల్లెలూయా. ఒకరోజు రాజు తను పూజించినటువంటి ముగ్గురిని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తూ ఉన్నాడు. వారి పేర్లే షడ్రకు, మేషకు, అబేద్నెగో.
వారి ముగ్గురిని కూడా అగ్నిగుండంలో వేస్తూ ఉంటే ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నేను వేసింది ముగ్గురే కదా. సింహాసనం మీద నుంచి లేచాడు, లేచి కొద్దిగా మరీ దగ్గరికి వెళ్తే ఈయన కాలిపోతాడు, అందుకని తేరి చూస్తూ ఉన్నాడు. లేచి కూర్చున్నటువంటి వాడు లేచి తేరి చూస్తూ ఉండగా కళ్ళు నలుపుకొని చూశాడు. ఎంతలా చూసినా ఆ లోపల నలుగురు కనబడుతున్నారు. పక్కన వారిని అడిగారు, రే సైనికులారా, మీరు ఎంతమందిని వేశారా? ముగ్గురే. నాకు నలుగురు కనబడుతున్నారేంటి? మాకు నలుగురే కనబడుతున్నారండి అయ్యా. మనం ముగ్గురేస్తే నలుగురు కనపడ్డమేంట్రా? వారి మధ్యలో ఉన్నటువంటి వాడు దేవదూతను పోలి ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే షద్రకుని మెషకుని అబద్ధగో అనబడినటువంటి వారిని ముగ్గురిని కూడా సంఖ్యలు వేసి అగ్నిగుండం దగ్గరికి తీసుకురాక మునిపే అగ్నిలో ఒక ఆయన ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వీరు ఎప్పుడైతే అగ్నిలో పడ్డారో వారు కట్టినటువంటి తాళ్ళు కాలిపోయినాయి, కానీ వారు వెంట్రుక కూడా కాలేదని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుడు వారికంటే ముందుగా ఆ మంటల్లో ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితిలో నువ్వు ఒక్కడవే ఉన్నావు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు. నా కుటుంబం మాత్రమే ఒంటరిగా ఇదంతా భరిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఆ పరిస్థితిలోనికి నువ్వు రాకముందే, నువ్వు ఇంకా ఏడవక ముందే నీ దేవుడు ఆ పరిస్థితిలోనికి వెళ్ళి నీ కొరకు ఏడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. భయపడుకో. ఇరుకులో విశాలతను కలుగు చేసేవాడు, చెరసాల అనుభవములో సదుపాయములను గ్రహించేటువంటి వాడు నీవు నేను నమ్మినటువంటి యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మొట్టమొదటి సదుపాయమును ఏది కలుగు చేశాడు? ఏం కలుగు చేశాడు? దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వెళ్ళిన ప్రతి స్థలములో యోసేపుకు దేవుడు జైల్లో కూడా తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నెక్స్ట్ సదుపాయం ఏమిటో చూద్దాం. ఏంటంటే గాడ్ గివ్స్ పీస్ యాజ్ హిస్ ప్రొవిజన్. అనగా దేవుడు తన శాంతిని లేక తన కృపను మనకి సదుపాయముగా ఇస్తాడంట. హల్లెలూయా. అమ్మా, జైల్లో కూడా మనశ్శాంతిగా బతకగలిగినటువంటి బతుకును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంటే శ్రమలలో కూడా నెమ్మది మనకి. హల్లెలూయా. శ్రమలలో ఎవరికైనా నెమ్మది ఉంటుందమ్మా? ఎవరికైనా నెమ్మది ఉంటుందా? ఒకసారి చూడండి, అదే ఆది కాండం యోసేపు కొరకు ఒకసారి మనం చూద్దాం. ఆది కాండము 39వ అధ్యాయము 21. మనం ఒక లైనే చదువాం కదా, రెండో లైన్ చదువు. అయితే యెహోవా యోసేపును తోడై ఉండి, అది ఇందాక మనం చదువుకున్నాం. తర్వాత లైన్ ఏంటో చదువమ్మా. అతని యందు కనికరపడి. హల్లెలూయా. దేవుని యొక్క కనికరం మనం ఉన్నటువంటి శోధన కాలములో కూడా దేవుడు తన కనికరముతో మనల్ని చూస్తూ ఉన్నాడు. రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అమ్మా, నీ శ్రమలలో, నీ శోధనలో, నీ కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క కృపను, కనికరాన్ని నువ్వు కోల్పోలేదా? నీకున్నటువంటి శ్రమలు, శోధనలు బట్టి దేవుడు నన్ను మరిచిపోయాడేమో అనుకుంటున్నావేమో. దేవుడు ఇంకా తన కృపతో, కనికరముతో నీ వైపు చూస్తూ ఉన్నాడు. యోసేపుకు కూడా దేవుడు ఆ విధముగానే తోడై ఉన్నాడు. ఒకరోజు భక్తుడైనటువంటి పౌలు బాధపడుతున్నాడు. అయ్యా, ఎంత నొప్పో, ఎంత బాధో భరించలేకపోతున్నాను అంటే దేవుడేమన్నాడు తెలుసా? చూడండి ఒకసారి 2 కొరింథీ 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పౌలుతో చెప్పాడు, పౌలా నువ్వు బాధపడుకో, నీ బలహీనతలో నా శక్తి సంపూర్ణముగా నేను నీకు ఇస్తాను. అంత మాత్రమే కాదు, నేను నిన్ను మరీ విశేషముగా
నీ బలహీనతలో నీకు బలమునిచ్చేటువంటి దేవుడను. హల్లెలూయా, హల్లెలూయా. ఇందుకని పౌలు ఏమంటున్నాడో తెలుసా? నేనెప్పుడూ ఉండేదానికంటే నా బలహీనతల్లోనే నేను సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా. ఈ మాట ఎవడైనా చెప్పగలరా లోకంలో? అమ్మా, లోకంలో ఎవడైనా చెప్పగలరా? ఇప్పుడు మీలో చాలామంది కొన్ని సమస్యలు, బాధలు ఉంటాయి. అంటే శరీర బలహీనతలు, థైరాయిడో లేకపోతే షుగరో అదో ఇదో. నువ్వు చెప్పగలవా? ఏమండి పాస్టర్ గారు, నేను అన్ని విధాలుగా బాగున్నప్పుడు కంటే నాకు షుగర్ వచ్చిన తర్వాతనే ఎక్కువగా ఆనందంగా ఉందని మీలో ఎవడని చెప్పగలడా? చెప్తాడా? అలా ఎవడని చెప్పాడు అనుకో, ఈడెవడరా పనికిమాలినదవా, ఈడు పెద్ద పనికిమాలలో ఉన్నాడు. రోగం వస్తే రోగంలోనే సంతోషం ఉందన్నాడు. చచ్చిపోయే వ్యాధి అది. ఎప్పుడు నీకు హార్ట్ ఆగిపోతుందో తెలీదు, ఎప్పుడు కిడ్నీలు కొట్టేస్తే తెలీదు. షుగర్ అంటే బాగా డేంజరు. ఎప్పుడు పెరిగిపోతుంది, ఎప్పుడు తగ్గుతుందో ఎవ్వడికి తెలీదు. అది బాగా తగ్గిపోయిన ప్రమాదమే, బాగా పెరిగిపోయిన ప్రమాదం నిలకడగా ఉండదు. అప్పుడే బాగా మాట్లాడుతూ అప్పుడే చెమటలెట్టేసి అయ్య బాబాయ్ కాళ్ళు లాగేస్తాను, నీరసం వచ్చేసి. నీకు ఆ బలహీనత ఉన్నప్పుడు నేను అప్పుడు కంటే ఇప్పుడే ఆనందంగా ఉన్నానండి ఎవడని చెప్తాడా? కానీ పౌలు అంటున్నాడు, నా బలహీనతలో నేను అన్నీ బాగున్నప్పుడు కంటే బలహీనంగా ఉన్నప్పుడే చాలా సంతోషంగా ఉన్నాను, దాన్ని చూసి నేను అతిశయపడుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. చెప్పనమ్మా, 2 చేతులు పైకెత్తి. ఇలాంటి గొప్ప మాట వచ్చినప్పుడు మీరు ఎగిరి గొంతేసేయాలి. ఏం చేయాలి? ఎగిరి గొంతేసేయాలి. కుర్చీలు బలమైనయే కొన్నాం, ఏం టెన్షన్ పడద్దు. మీరు ఎన్ని గొంతులేసినా ఇరగవి. ఎందుకంటే మంది మరి పెంతుకోస్తు అనుభవం కాబట్టి మరి ఎవరు ఎలా గొంతులేసి ఎవరు ఎలాగా మరి ఆత్మలో ఇదైపోతారో మనకు తెలీదు. అందుకనే ముందుగానే మంచి కుర్చీలు నీ వంగునా అలా వంగితే కానీ మళ్ళా యథావిధిగా స్థితికి వచ్చేది. అలాంటి కుర్చీలు. హల్లెలూయా. టెంట్ హౌస్ వేసే కుర్చీలు కాదు, కాస్ట్లీ కుర్చీలు. నువ్వు ఎంత గొంతులేసినా ఎగిరి గొంతేసి ఇలా కూర్చున్నా ఎరగా. అందుకని ఇలాంటి మాట వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఎగిరి గొంతేయాలి. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నా బలహీనతల్లోనే నాకు సంతోషంగా ఉందిరా బాబు. నన్ను ఎలా నేను చాలా అతిశయపడుతున్నాను. ఎందుకంటే అప్పుడు కంటే దేవుడు నాకు ఇంకా మరీ దగ్గర అయిపోయాడు. ఏమన్నా అడుగుతాడు ఇట్టే చేసేస్తున్నాడు. ఎవరి కోసం ఉన్న ప్రార్థన చేస్తే అలాగే కార్యం జరిగిపోతుంది. చచ్చిపోయినాడు ప్రార్థన చేస్తే లెగిసిపోతున్నాడు. నాకు ఈ బాధలోనే ఆనందంగా ఉందా, మీరేమన్నా అనుకోండి అంటున్నాడు. అమ్మా, నీ శోధనలో ఎప్పుడు నీ దేవుడు నీ ప్రక్కన ఉన్నాడు గనుక నీవు ఏది అడుగుతే దేవుడు జరిగిస్తాడు. శోధన అది వెనకాలకు పెట్టు, నీ బలహీనత వెనకాలకు పెట్టు. కానీ దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడనేటువంటి సంగతి నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకు. ఎప్పుడైతే ఈ సంగతిని, ఈ మర్మాన్ని నువ్వు గ్రహిస్తావో ఎప్పుడు నీ బలహీనతను బట్టి బాధపడవు. హల్లెలూయా. కనుక ఏ శ్రమ కలిగినా, ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా దేవుని నమ్మిన బిడలో కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే ఆ చెరసాల అనుభవానికి పంపినవాడు దేవుడే గనుక ఆయన నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఈ మర్మాన్ని గమనిస్తే పౌలు వలె మనం కూడా కాలు మీద కాలు వేసుకుని షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, ఏమున్నా, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, ఏ ఉన్నా అయ్య బాబు ఎప్పుడు లేదండి నడుము పట్టేసి మోకాలు పట్టేసి ఏమన్నా మరి రాదా? మరి వయసు అంతా పైపెడిపోయినప్పుడు రాదా? అదే మంది బలముగా ఉండాలి. ఎందుకంటే నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే ఒకవేళ ఈ వ్యాధిని మరణము వరకు దేవుడు నన్ను నడిపించినా నేను దేవుని రాజ్యంలో ఏ నొప్పి బాధ లేకుండా ఉంటాను. హల్లెలూయా. ఎక్కడుంటే బోలు భారాన్ని మొయ్యాలి తల మీద ఎట్టుకుని, సంఘ భారం అని, కుటుంబ భారం అని, అదని ఇదని నెత్తి మీద ఎట్టుకుని మీరు కూడా ఆ పొలం భారం అని, పనులని, ఆ చెరువులు పోతున్నా బాబో దేవుడో ఈ టెన్షన్ ఉండదు. దేవుని రాజ్యం వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఎందుకు వచ్చిన బాధలు ఇవన్నీ? అందుకని దేవుడు ఏమంటున్నాడు, నేను తోడుగా ఉన్నాను, ఆ పరిస్థితిలోనికి నేనే నిన్ను నడిపించాను. ఇప్పుడు వరకు మా కుటుంబంలో ఎవరికి లేదండి బాబోయ్, వచ్చేసింది.
ఇప్పుడు వరకు మరి ఎవరి కుటుంబంలో కానీ వచ్చింది కాబట్టి నువ్వేం చేయలేని పరిస్థితిని పక్కనెట్టి ఈ పరిస్థితి దేవుడే రప్పించాడు. నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, కన్నీరు కారుస్తున్నాను, నమ్మకంగా ఉంటున్నా, అయినా సరే ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది తప్పకుండా దేవుడే అనుమతించింది. కనుక పంపించిన దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు, ఆయన కూడా మనతో పాటు వస్తాడు. ఇంకొక మంచి విషయం ఏమిటంటే మనకంటే ముందు ఆయన అక్కడ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మూడో విషయం చూద్దాం. కొన్ని రిఫరెన్స్లు చెప్తాను, అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29 నుండి 31 వరకు, అదే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం, అలాగే ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను చెప్పినటువంటి ఈ యొక్క దేవుని యొక్క శ్రమలలో సదుపాయం, శాంతి అనేటువంటి సదుపాయమును, కరుణ కృప అనేటువంటి ఈ సదుపాయము దేవుడు మనకి ఏ విధంగా ఇచ్చి బలపరుస్తాడో ఆ వచనాల్లో మీరు చూడగలరు. ఇప్పుడు ఆఖరి పాయింట్ మనం చూద్దాం, సమయం అయిపోతుంది కనుక. ఆఖరిది ఏమిటంటే గాడ్ గివ్స్ us ప్రమోషన్. హల్లెలూయా. ప్రమోషన్ అంటే ఉన్నటువంటి స్థితి కంటే మెరుగైనది, ఎక్కువైనది. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఈ శ్రమలలో దేవుడిచ్చేటువంటి ఆఖరి సదుపాయం ఏమిటో తెలుసా? నువ్వు ఉన్నటువంటి స్థితి, ఇదివరకు నువ్వు లక్షాధికారి అనుకో, శ్రమలు వచ్చి అన్నీ కోల్పోయి ఇదైపోయిన తరువాత దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తాడు. నువ్వు నమ్మకంగా దేవుల్లో నిలబడితే దేవుడిచ్చేటువంటి ప్రమోషన్ ఏంటో తెలుసా? అప్పుడు వరకు వేలాధికారిగా లక్షాధికారిగా ఉన్నటువంటి నిన్ను కోట్లాధికారిగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అది దేవుడిచ్చేటువంటి ప్రమోషన్. ఆత్మీయ జీవితంలో అప్పటి వరకు కన్నీటితో ప్రార్థన చేసేటువంటి నిన్ను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? భాషలు మాట్లాడేటువంటి అభివృద్ధిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అప్పటి వరకు భాషలు మాట్లాడుతున్నటువంటి నిన్ను ప్రవచనము చెప్పేటువంటి స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు. ఇదివరకు మన సంఘములో శనివారం భాషలు మాట్లాడుతూ దేవుని ఆరాధన చేస్తూ విశ్వాసులు ప్రవచనాలు చెప్పేవారండి, విశ్వాసులు చెప్పేవారు. ఇప్పుడు సేవకులు చెప్తున్నారు కానీ విశ్వాసులు చెప్పేవారు. కింద నుండి ప్రవచనాలు, సంఘమంతా సైలెంట్ అయిపోయేది, వారు ఒక్కరు మాత్రమే మాట్లాడేవారు. అనుభవం మరలా సంఘానికి రావాలి. దేవుడు అన్నది మరలా తీసుకొస్తానని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఎవరెవరు మాట్లాడేవారో మీకు తెలుసు. మీరు ఆ పడిపోయిన స్థితి నుండి ఇప్పుడు మీకున్నటువంటి బాధ్యతలు, స్థితులు ఇవన్నీ కూడా చెరసాల అనుభవం లాంటివే. ఆ చెరసాల అనుభవములో నీ పరిస్థితిని నువ్వు దేవునికి అప్పగించుకొని దేవుని శక్తిని నువ్వు పొందుకొనగలిగితే దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తాడు. మరలా నువ్వు ప్రారంభిస్తావు దేవుని కొరకు మాట్లాడటం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, యోసేపుకు దేవుడిచ్చినటువంటి ప్రమోషన్ ఏంటో చూసి మనం ముగించుకుందాం. చూడండి, అదే ఆదికాండం 41వ అధ్యాయం తీయండి. 41వ అధ్యాయము 14వ వచనం చదవండి అమ్మా. ఫరో యోసేపును పిలిపించెను. ఫరో యోసేపును పిలువనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అప్పుడు వరకు తల కటింగ్ లేదా, అప్పుడు వరకు హెయిర్ కట్ లేదు. ఎందుకంటే చెరసాలలో మరి ఎంత హెయిర్ పెరిగిపోయిందో. అప్పుడు యోసేపుని తీసుకువచ్చి నైస్ కటింగ్ వేయించారు, మొలతాడు కటింగ్. ఇక్కడ యోసేపు అప్పుడు వరకు తల పెంచేసుకుని సిరాక్గా ఉన్నాడేమో, చెమటలు గారిపోయి తలంతా అట్టగట్టేసి. ఎప్పుడైతే రాజు పిలిపించాడో ఈ చెరసాల అనుభవంలో అంతా కూడా దేవుని చిత్తానికి అప్పగించుకుని దేవునిలో నమ్మకంగా ఉన్నాడు యోసేపు. బయటకు వచ్చిన వెంటనే ఆయనకి క్షౌరం చేయించి మంచి బట్టలు, అప్పటి వరకు ఖైదీ డ్రెస్సులు వేసుకున్నాడు. మనం జైల్లో ఉండి బట్టలు వేసుకుని మార్కెట్లోకి వెళ్ళామనుకో, ప్రతి ఒక్కడు మనల్ని ఎలా చూస్తాడు? ఆడు కూరగాయలు కొనుక్కోవడం మానేసి మన వైపు ఎగాదిగా చూస్తాడు. అప్పుడు వరకు యోసేపు ఖైదీ డ్రెస్సులు వేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏంటంటే మంచి కొత్త బట్టలు వేసుకున్నాడంట. క్షవరం చేయించుకుని మంచిగా స్నానం చేసి మంచి బట్టలు ధరించి ఫరో యొద్దకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన తరువాత దేవుడు ఎంతలా ఆశీర్వదించాడో వచ్చే వారం చూద్దాం. దేవుడు తన వాక్య భాగం మన వినికుడిలో దీవించునుగాక.